Only believe, only believe. మరి బైబిల్లో మనం చూసినప్పుడు లేదా చరిత్రలో మనం చూసినప్పుడు అక్షరాల మనము దేవుని యొక్క బిడ్డలలో ఒక త్యాగాన్ని మనం చూస్తాం. ఎంతమంది మరి ఆ యొక్క త్యాగం చూపించిన ఆ వీరుల యొక్క కథలను మీరు చదివి ఉన్నారు. మరి అవి మనకెంతో ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయి. ఆ యొక్క మరి త్యాగము ద్వారా ఈ రోజుకి మనం వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి మన ప్రవక్త అన్నాడు, త్యాగం అనేది లేనట్లయితే నీవు దేవుని నుండి అధికంగా పొందుకోలేవు అన్నాడు ఆయన. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక త్యాగాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం అత్యధికంగా దీవించబడతాం. హల్లెలూయా. మరి ప్రపంచ చరిత్రలో మనం చూసినప్పుడు ఎవరైతే దేవుని కొరకు త్యాగం కలిగి ఉన్నారో, హల్లెలూయా, ఎవరైతే దేవుని కొరకు త్యాగం కలిగి ఉన్నారో వారిని మాత్రమే దేవుడు మరి వారిని ఎత్తి ఉన్నాడు ఆయన. వారిని ఆయన మహిమపరిచి ఉన్నాడు ఆయన. వారిని ఎప్పటికీ ప్రపంచం మర్చిపోకుండా చేశాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఎందుకు ఆ పాత కాలంలో ప్రజలు త్యాగమును గురించి ఆయన బైబిల్ గ్రంథంలో రాయించాడు ఆయన? అదొక మనకు ఈ కాలంలో ఉండే మనకు బుద్ధి కలగడానికని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రేమిస్తున్నాడు కాబట్టి మన ముందు ఆయన అనేకమైన ఆ యొక్క మనుషుల యొక్క చరిత్రను, వారి యొక్క జీవితాలను మన ముందు ఉంచాడు ఆయన. వాటిని మనం చదవడం ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గర రావాలని, దేవుని మనం హత్తుకోవాలని వారందరిని ఆయన మన ముందు పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే తన యొక్క ప్రియమైన వధువు ఏ విషయంలో కూడా ఆమె తప్పిపోకూడదని, ఆమె అన్ని మాదిరులను చూసి ఆమె మరింతగా ఆ ప్రియుడిని హత్తుకోవాలని, అందుకొరకు ఆయన మనల్ని చివరిలో ఉంచాడు ఆయన, మనము తప్పిపోకుండా ఉండాలని. కాబట్టి మన ముందు రాయబడిన ఆ చరిత్ర అంతా మనకు బుద్ధి కలిగేదానికని, మనము సరైన మార్గంలో నడిచేదానికని మన ప్రవక్త లేదా ఆ యొక్క పౌలు దానిని రాస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజంగా మనం చూసినప్పుడు ఆ యొక్క చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మరి మనం మోసేను చూసాం. హల్లెలూయా. మరి మోసే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు జన్మించాడు ఆయన. నిజమేనా? మరి ఆ యొక్క తల్లిదండ్రులందరూ భయపడి తమ బిడ్డలను ఆ నైలు నదిలో విడిచిపెట్టారు. కానీ ఆ యొక్క మోసే యొక్క తల్లి ఆ యొక్క మరి ధైర్యం కలిగి ఆమె ఆ బిడ్డను మరి దాచిపెట్టగలిగినది. కానీ ఆ తర్వాత ఆమెకు సాధ్యపడక ఒక జమ్ము పెట్టెను తయారు చేసి దాని కీలును మూసి, హల్లెలూయా, మరి ఆ బిడ్డను ఆ యొక్క నైలు నదిలో విడిచిపెట్టి ఉన్నది. ఆ బిడ్డ పట్ల దేవుడే ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నిజమేనా? అలాగనే ఈ కాలంలో ఉండే మన పట్ల కూడా ఆయన ఒక ప్రత్యేకమైన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన. మరి ఏది కూడా ప్రణాళిక లేకుండా లేదు. దేవుడు సమస్తమును తన చిత్తము చొప్పున ఆయన జరిగిస్తూ ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఆ విధంగా తల్లి చేత బోధించబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన మరి ఫరోగా ఆయన ఉండవలసిన క్వాలిఫికేషన్ అంతా సంపాదించాడు ఆయన. ఆ ఐగుప్తు యొక్క విద్యనంతా నేర్చుకున్నాడు ఆయన. ఆ యుద్ధ నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు ఆయన. ఆయన ఎన్నో భాషలు నేర్చుకున్నాడు ఆయన. ఎన్నో జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ ఫరోకు ఉండవలసిన క్వాలిటీస్ అంతా ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరి ఫరో తర్వాత ఫరో కావలసిన వాడు, మరి అన్ని విద్యలలో ఆరితేరిన వాడు. 40 సంవత్సరాల యొక్క విద్యను నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆయన ఒకరోజు సింహాసనం పైన కూర్చొని మరి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరి ఏమని ఆలోచన చేస్తున్నాడు ఆయన? హల్లెలూయా. మరి నిశ్చయంగా నేను ఈ సింహాసనం పైన ఉంటే నేను కొంతకాలం నా పేరు ప్రఖ్యాతులు అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ నేను త్యాగం చేయవలసి ఉన్నది. కాబట్టి మోసే ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు ఆయన. హల్లెలూయా. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండడం అనేది అది గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నది.
ఆ విధంగా ఆయన పిలువబడినా కానీ అతనికి అగ్నిగుండం ఉన్నదని, అతనికి నష్టం ఉన్నదని అతను చూడగలిగాడు. నిజమేనా? ఈరోజు మనం కూడా అదే విధంగా ఒక దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. ఆ దర్శనం లేని ప్రజలు ఏమవుతారంటే, హల్లెలూయా, వారు దేవుని చిత్తాన్ని సరిగా చేయలేరు. కానీ ఎప్పుడైతే మోసే ప్రత్యక్షతను పొందుకున్నాడో అదంతా కేవలం తాత్కాలికమైనదని నమ్మాడు ఆయన. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే క్రీస్తుని నింద గొప్ప భాగ్యమని. హల్లెలూయా, మీరు నమ్ముతున్నారా ఆ విధంగా? మరి మోసేకు ఏ దేవుడైతే ప్రత్యక్షతనిచ్చాడో ఆ దేవుడే మనకు కూడా ఆయన ప్రత్యక్షని ఇవ్వగలడు ఆయన. హల్లెలూయా. మరి ఆయన తన సింహాసనాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆయన నిజమైన ఎవరి కొరకు? దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని కొరకు ఆయన సింహాసనాన్ని త్యాగం చేశాడు ఆయన. మరి అతడు పెద్ద పేరు ప్రఖ్యాతులు, ప్రపంచంలోని ఐగుప్తు ఒక ఉన్నతమైన దేశమై ఉన్నది. ఆ కాలంలో ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న దేశము ఆ యొక్క ఐగుప్తే ఉన్నది. అతడు ప్రపంచంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉన్నది ఆయనకు. కానీ దేవుని కొరకు ఆయన తన యొక్క పేరు ప్రఖ్యాతులను త్యాగం చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే ఇప్పటికీ మనం మోసేని గురించి మాట్లాడుతున్నాం. అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే ఓ క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యమని. హల్లెలూయా. అయితే మోసే తాత్కాలికమైన వాటిని చూడలేదు, కానీ ఆ యొక్క శ్రమల తర్వాత కలగబోయే బహుమానాన్ని చూశాడు ఆయన. ఆ బహుమానం గురించే సింహాసనాన్ని త్యాగం చేశాడు. ఆ బహుమానం గురించి అందమైన స్త్రీలను త్యాగం చేశాడు. హల్లెలూయా. ఆ బహుమానం గురించి తన యొక్క సుఖభోగమును ఆయన త్యాగం చేసుకున్నాడు ఆయన. నిజమేనా? అదేదో ఊరికే జరిగిన కార్యం కాదు అది. మోసే జీవితంలో మరి ఆయన రెండు కార్యాల మధ్యలో నిలబడ్డాడు ఆయన. అటు సుఖాన్ని అనుభవించాలా, లేకపోతే దేవుని ప్రజల కొరకు నిలబడాలా, త్యాగం కలిగి ఉండాలా. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకునే సమయం అది. హల్లెలూయా. అతడు వెండిని త్యాగం చేశాడు, బంగారాన్ని త్యాగం చేశాడు. అతడు రాజుగా ఉంటే ఎంతో వెండిని సంపాదించవచ్చు, ఎంతో డబ్బును సంపాదించవచ్చు, ఎంతో ఆ యొక్క బంగారాన్ని సంపాదించవచ్చు ఆయన. మరి ఎంతో డబ్బును పేరు ప్రఖ్యాతులను సంపాదించవచ్చు. కానీ ఆయన కేవలం అది తాత్కాలికమైనదని అతడు చూడగలిగాడు. హల్లెలూయా. అందుకొరకే ఇప్పటికీ మనము మోసేని గురించి మాట్లాడుతున్నాం. నిజమేనా? అందుకొరకే చరిత్రలో మోసే ఒక ఘనుడుగా నిలబడగలిగాడంటే అతడు తనకున్నదంతా త్యాగం చేశాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి తనకున్న విద్యను ఆయన త్యాగం చేశాడు. తనకున్న జ్ఞానాన్ని, తెలివిని, తన యొక్క విద్యనంతటిని పక్కన పెట్టాడు ఆయన. దేని కొరకు? ప్రజల కొరకు, లేదా దేవుని యొక్క కార్యాల కొరకు. వాటన్నిటిని పక్కన పెట్టి ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి త్యాగము మనము లేనట్లయితే దేవుని కొరకు మనం ఏమి చేయలేం. కాబట్టి త్యాగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చాలామంది జీవితాల్లో ఇక త్యాగమును మనం చూస్తాం. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? మరి ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆ యొక్క మరి సారెపాత విధవరాలు, నిజమేనా? ఆమె ఆ యొక్క తన యొక్క ఇంటిలో ఒక కుమారుని కలిగి ఉన్నది. ఆ యొక్క భర్త సైన్యంలో ఉండి మరి అతడు పోరాటం ద్వారా చనిపోయాడు. హల్లెలూయా. మరి ఆమె దగ్గర ఆ యొక్క పట్టెడు పిండి ఉన్నది, ఆ యొక్క బుడ్డిలో కొద్దిగా నూనె మాత్రమే ఉన్నది. ఇప్పుడు దానితో ఆమె అప్పం చేసుకొని అది తిని వారు చనిపోవాల్సిన పరిస్థితి. ఆమె మెల్లగా తన కుమారుని యొక్క తలను నిమిరి, కుమారుడా, ఇదిగో నీ తండ్రి యుద్ధంలో ఆ యొక్క సైనికుడిగా ఉండి యుద్ధం చేయడం ద్వారా అతడు చనిపోయాడు, ఇదిగో అచ్చం నీవు నీ యొక్క తండ్రిలాగానే ఉన్నావు అని కుమారుని మరి ఆ తల దువ్వి ఆమె మెల్లగా బయటికి వెళ్ళి ఉన్నది. హల్లెలూయా. అక్కడే మరి ఆమెకు ఆ జరగబోయే కార్యం తెలియదు. అక్కడే ఒక ప్రవక్తను కలుసుకున్నది ఆమె. ఆయన అడిగాడు, అమ్మా, ఇదిగో నీ దగ్గర ఉన్న ఆ యొక్క పిండితో, ఆ యొక్క నూనెతో నాకు మొదటి అప్పమును తీసుకొని రా. హల్లెలూయా. ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నది? తనకున్నదంతా త్యాగం చేస్తూ ఉన్నది. నిజమేనా?
ఆమె ఎప్పుడైతే తనకు చిన్న ఆ కొద్ది వాటిని ఎప్పుడైతే త్యాగం చేసిందో ఆమె అధికంగా పొందుకొని ఉన్నది. అందుకొరకే ప్రవక్త ఏమంటున్నాడు, మనము త్యాగం కలిగి లేనట్లయితే అధికంగా మనం పొందుకోలేము. కాబట్టి అక్కడ దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో వర్షం కురిసేంత వరకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మరలా వర్షం కురిసేంత వరకు ఇదిగో నీ యొక్క ఆ యొక్క దాని ఏమంటారు ఆ యొక్క పిండి అయిపోదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదని అన్నాడు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఎప్పుడు ఆమె ఎప్పుడైతే త్యాగాన్ని కలిగి ఉన్నదో అప్పుడు ఆయన సమృద్ధిగా ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నది. చూడండి, త్యాగం వెనకాల ఒక సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉన్నది. ఎంతమంది నమ్ముతారు? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒకవేళ ఆమె తనకున్న ఆ కొద్ది పిండిని, ఆ యొక్క బుడ్డిలో ఉన్న కొద్ది నూనెను ఆమె త్యాగం చేయనట్లయితే ఆమె అక్షరాల అప్పుడే ఆమె చనిపోవాల్సి ఉండేది. కానీ ఆమె త్యాగం చేయడం ద్వారా, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం ద్వారా ఆమె ఎంతో సమృద్ధిగా దీవించబడింది. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మనం తప్పకుండా బుధవారం రావడానికి మన పనులన్నిటిని మనం త్యాగం చేయాలి. మరి మోసే తనకున్నద వాటినంటిని త్యాగం చేశాడు. ఆయన తనకున్న బంగారాన్ని, వెండిని, పేరు ప్రఖ్యాతులను, తన యొక్క సింహాసనాన్ని, సమస్తానైనా త్యాగం చేసి ఉన్నాడు. అంటే ఇవన్నీ దేవుడు ఎందుకు రాశాడు బైబిల్లో అంటే మనం కూడా ఏదో ఒకటి దేవుని కొరకు త్యాగం కలిగి ఉండాలి. అంటే ఏదో ఒక బుధవారం కాదు, ఒక ఆదివారం కాదు, కానీ నీవు ప్రతి ఆదివారం త్యాగం కలిగి ఉండాలి, ప్రతి బుధవారం త్యాగం కలిగి ఉండాలి. ఇదిగో నీ డబ్బును నువ్వు త్యాగం చేయాలి. ఎందుకు త్యాగం చేయాలి? ఆ డబ్బుతోనే కదా నువ్వు పెట్రోల్ పోసేది. ఆ డబ్బు లేనట్లయితే, డబ్బును త్యాగం చేయనట్లయితే పెట్రోల్ పోయలేవు. కాబట్టి నీకున్న డబ్బును త్యాగం చేసినప్పుడే నువ్వు అందులో పెట్రోల్ పోయగలుగుతావు. అక్కడ నుండి నువ్వు మెల్లగా దేవుని సన్నిధికి వస్తావు. హల్లెలూయా. కాబట్టి మన జీవిత కాలం అంతటా మనం ప్రతి ఆదివారం కొరకు మనం త్యాగం కలిగి ఉండాలి, ప్రతి బుధవారం కొరకు మనం త్యాగం కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని నుంచి అధికంగా దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందుకొరకే ప్రవక్త మరి తన యొక్క వర్తమానంలో ఆయన ఆ యొక్క త్యాగం కలిగిన ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో వారు కేవలం 4 రోజులే పని చేసుకుంటూ, కేవలం 5 రోజులే పని చేసుకుంటూ, మరి అందులో ఆ డబ్బుల నుంచి తమ కుటుంబాన్ని పోషించుకుంటూ, ఆ డబ్బులతోనే ఆ యొక్క కారులో పెట్రోల్ పోసుకొని 1600 మైళ్ళ దూరం నుంచి కేవలం 1 గంట వర్తమానం వినేదానికి, లేదా 2 గంటల వర్తమానం వినేదానికి వారు ఆ విధంగా త్యాగంతో వచ్చి ఉన్నారు. ప్రవక్త అన్నాడు, ఇట్లాంటి త్యాగం కలిగిన వారిదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. వీరిని అడ్డగించేది ఏదీ లేదన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి సహోదరులారా, మనం తప్పకుండా మన జీవితంలో ఒక గొప్ప త్యాగాన్ని మనం కలిగి ఉండాలి. మరి బుధవారం నువ్వు ప్రార్థన కూటం ఉందని తెలిసి నీవేదో కూరగాయలు కొనడానికి వెళ్ళకూడదు, నువ్వు ఇంటి సామాన్లు కొనడానికి వెళ్ళకూడదు. ప్రవక్త యాయిరు కుమార్తెను లేపుట అనే వర్తమానంలో, సహోదరుడా, నీవు ప్రార్థన కూటాన్ని ఉంచుకొని నువ్వు వీధులలోనికి షాపింగ్ చేయడానికి వెళ్తున్నావు, అయితే నీకు అసలు త్యాగమే లేదంటున్నాడు ఆయన. కాబట్టి త్యాగం లేని ప్రజలకైనా పరలోకాన్ని ఎలా ఇవ్వగలడు ఆయన? ఎవరికి ఇస్తాడు ఆయన? హల్లెలూయా. అందుకొరకే మోసేతో ఏమన్నాడు ఆయన, లేదా ప్రజల ముందు మోసే నిరూపించాడు ఆయన. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏది ఇల్లంటే దేవుని వాక్యమే ఇల్లై ఉన్నది. మోసే దేవుని వాక్యం కొరకు నమ్మకమైన వాడు. హల్లెలూయా. మరి నువ్వు ఆయన ఎముకలో నుంచి నువ్వు తీయబడ్డావు, ఆయన మాంసం నుంచి నువ్వు తీయబడ్డావు, ఆయన ఆత్మ నుంచి నువ్వు తీయబడ్డావు. మరి మోసేనే ఆ విధంగా ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే, సహోదరుడు ఆయన వధువునని చెప్పుకుంటాడు, నీవు మరెంతగానో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. కాబట్టి బుధవారం కూటం అంటే ఏదో ఆశామాసిగా వచ్చేది కాదు, ఏదో టైం పాస్కి వచ్చేది కాదు. నీవు ప్రతి కూటం కొరకు త్యాగం కలిగి ఉండాలి. నిజమేనా? బుధవారం రోజు ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే నువ్వు పిచ్చి పిచ్చి పనులకు వెళ్ళకూడదు. అదే నీవు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఇప్పుడు ఆ త్రాసులో పెడతాడు ఆయన. నిజమేనా?
ఒక పక్క షాపింగ్, లేకపోతే బయటికి బజార్కి వెళ్ళాలా, బంధువుల ఇంటికి వెళ్ళాలా, లేనట్లయితే బుధవారపు కూటానికి వెళ్ళాలా. హల్లెలూయా. రెండింటిని దేవుడు నీ ముందు పెడతాడు. నువ్వు అందులో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. నువ్వు బుధవార కూటాన్ని ఎన్నుకుంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివి, నువ్వు త్యాగం కలిగిన వ్యక్తివి. లేదా లోకపు కార్యాన్ని ప్రేమించి లోకంలో తిరుగుతున్నావు అనుకోండి, నీవు లోక సంబంధివి. హల్లెలూయా. అంటే నువ్వు ఒక త్యాగం లేని వ్యక్తివని ఆ యొక్క కార్యము రుజువు చేస్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ నేను ఒక వర్తమానం నుంచి మీకు చదివి మరి వినిపిస్తాను. బండ నుండి నిత్యం ఊరేడి నీరు కావున అట్టి పరీక్షా పద్ధతి సమయమందు ఇజ్రాయేల్ గొప్ప పతనమునకు గురి ఆయను. ఆ గొప్ప తొట్టుపాటు కాలంలో ప్రజలు ఒక పక్క నుండి మరో ప్రక్కకు పడిపోసాగిరి. వారి సణుగుడులో అప్పుడు మంచిది. వారు పడిపోవడం అంటే సనగడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అంతేనా? హల్లెలూయా. మరి ఎక్కడైతే సంఘం ఉంటుందో అక్కడ ప్రజల మధ్యలో ఏముంటుంది? సణుగుడు అనేది తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా. ఏంటిది? ఆదివారం కూడా మమ్మల్ని ఇంటికి పోనీయకుండా ఇంతసేపు పని చేపిస్తాడా? అది సణుగుడు కాదా? సహోదరుడా, మోసే కంటే నీ త్యాగం గొప్పది కాదు. ఆ యొక్క సారెపాత విధవరాలి కంటే నీ త్యాగం గొప్పది కాదు. దేవుడు ఆయన నీకు అన్ని ఇచ్చి, కుమారుడా ఇదిగో నా ప్రజల కొరకు పరిచయమంటున్నాడు. ఆయన నీకేదో ఉపవాసం ఉండి లేకపోతే ప్రజల కొరకు సేవ చేయమని చెప్పట్లేడు. ఆయన నీకన్నీ సమృద్ధిగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సణుగుడును పాస్టర్ వినకపోయినా బాధలేదు కానీ, హల్లెలూయా, అయితే నీ సణుగుడు అది వెంటనే దేవుని దగ్గరికి చేరుతుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా చర్చి దగ్గర పనిచేసే విషయంలో సడిగి ఉన్నట్లయితే మీరు క్షమాపణ కోరవలసిన సమయము ఎంతో మరి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఇంతసేపా ఇదేం పని అని నువ్వు జీవితంలో సణిగింది దేవుడు విన్నాడు సహోదరుడా, దాన్ని విన్నాడు సహోదరి. అయితే నువ్వు తప్పకుండా దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగాలి. ఎవరి కోసం చేస్తున్నావు? పాస్టర్ కోసం చేస్తున్నావా? లేకపోతే సంఘం కొరకు చేస్తున్నావా? సంఘానికి చేసిందంతా దేవునికి చేసిందే. ఈ చిన్న వారిలో ఒకరికి చేస్తే నాకును చేసినట్టే. మిగతా వాళ్ళు చేస్తారా చేయరనేది అనవసరం, అది వారికి వదిలిపెట్టేయి. నువ్వు చేస్తావా లేదనేదే ముఖ్యం. దేవునికి నీవే వ్యక్తిగతంగా సమాధానం చెప్పాలి. హల్లెలూయా. సరే చూడండి, సంఘములో తప్పకుండా సణుగుడు ఉంటుంది. నిజమైన ప్రతి సంఘంలో ఈ సణుగుడు అనేది మనం వింటూనే ఉంటాం. చూడండి, వారి సణుగుడులో ఇప్పుడు మంచిది. మనం ఐగుప్తులో ఉండిన ఎడల బాగుండేది, మన ప్రాణములకు రొట్టె కావలసి వచ్చేను అనుకొనిరి. ఆనాడు చరిత్రలు వారు అలాగే సణిగిరి. అంటే ఇప్పుడు ఎట్లయితే సణుగుతున్నారో చరిత్రలో పాతకాలంలో వారు అలాగనే సణిగిరి. హల్లెలూయా. ఇప్పటికి ఆధునిక దినములో ఇలాగనుచున్నారు. ప్రతి బుధవారం రాత్రి ప్రార్థనా కూటం, ప్రతి ఆదివారపు ఉదయం చర్చికి వెళ్ళాలి. ఏమి విందుము? ఇదే కదా. హల్లెలూయా. దేవుడు మాకు ఏం మేలు చేశాడు? దరిద్రుడా, నీలో ప్రాణం ఉండడమే దేవుడు మేలు. ఆయన ప్రాణం ఆయన తీసుకున్నాడు అనుకోండి, పిచ్చోడు, అప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బయట తగలబెడతారు లేదా పూడ్చిపెడతారు. అప్పుడు దేవుడు నాకేం చేశాడని నోరు మాట్లాడగలదా? అప్పుడు అది వ్యతిరేకంగా మాట్లాడగలదా? కాబట్టి బుద్ధిహీనంగా మాట్లాడవద్దు. దేవుడు నీకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభువా ఈ భూమి పైన బతకడానికి నాకు అవకాశం ఇచ్చావు, ఇదిగో నా కొరకు ఒక వర్తమానం ఇచ్చావు, నేను చనిపోతే వెళ్ళడానికి నాకు ఒక విశ్రాంతి స్థలాన్ని ఇచ్చావు. హల్లెలూయా. కుమారుడా, నిన్ను పరీక్షించి ఆయన తన యొక్క నిత్యానందంలో నిన్ను ప్రవేశపెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి నాకేం చేశాడని బుద్ధిహీనుడిగా ప్రశ్నించవద్దు.
దేవుడు నీ పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే చూడండి, ఇప్పటికే ఆధునిక దినంలో ఇలాగనుచున్నారు. ప్రతి బుధవారం రాత్రి ప్రార్థనా కూటం, ప్రతి ఆదివారం ఉదయం చర్చికి వెళ్ళాలి. ఏమి విందుము అదే కదా, బోధకుడు నిలబడి మాట్లాడును, పాటలు పాడెదరు, ముగియును. అంటే ఒక విధి నిర్వహణ వలె నువ్వు కొనసాగుచున్నావు. నీవు ఒక ఆరాధకునివి కావు. ఇన్ని లెక్కలు వేస్తున్నావంటే నువ్వు అసలు ఆరాధకుడివే కావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారు అందరు జాగ్రత్తగా. మరి ఆరాధకుడు ఈ విధంగా లెక్కలు వేయడు. ఈ వారం పోయినాం, మళ్ళీ వచ్చే వారం ఆగుదాం, ఇట్లాగ లెక్కలు వేయడు. హల్లెలూయా. ఆరాధకుడు అక్కడికి ఆరాధించుటకు వెళ్ళును, దేవుని ఎదుట తన్ను తాను వ్యక్తపరచుకొనును. అంటే బుధవారం నువ్వు చర్చికి రావడం అంటే నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుని ఎదుటికి వస్తున్నావు. ఆదివారం చర్చికి వస్తున్నావు అంటే ఎక్కడికి వస్తున్నావు? దేవుని ఎదుటికి వస్తున్నావు. నీవు సంఘం ఎదుటి కాదు వచ్చేది, పాస్టర్ ఎదుటి కాదు వచ్చేది. బుధవారం వచ్చావా లేదని నిన్ను చూచేది దేవుడు. నీవు ఆయనను ప్రేమిస్తున్నట్టుగా రుజువేదనగా నువ్వు బుధవారపు కూటానికి రావడం నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్టుగా రుజువు. ఒక రుజువును నువ్వు కనబరచాలి. ఆదివారం చర్చికి రావడం ద్వారా ప్రభువాన్ని నిన్ను ప్రేమిస్తున్నాననే ఒక రుజువును ఆయన కనబరచాలి. హల్లెలూయా. తన్ను తాను వ్యక్తపరచుకొనును, దేవుని ఆయన మంచితనను బట్టి స్తుతించును. హల్లెలూయా. మరి దేవుని యొక్క మంచితనాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఆయుస్సును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన మంచి ఆహారాన్ని బట్టి, మంచి వస్త్రాలను బట్టి అతడు దేవునికి 2 చేతులెత్తి స్తుతిస్తాడు. అందుకొరకు నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ప్రతి మాట అతడు దానిపై ఆధారపడును. దేనిపైన? దేవుని యొక్క ప్రతి మాట పైన అతడు ఆధారపడును. ఒక ప్రేమ వ్యవహారములే ఉండును. ఇప్పుడు వధువు ఎవరి ప్రేమలో ఉన్నది? వరుని యొక్క ప్రేమలో ఉన్నది. నిజంగా ఆమె అతని యొక్క ప్రేమలో ఉంటే ఎక్కడ ఉండాలి? ఆమె బుధవారపు కూటంలో ఉండాలి. నిజంగా ఈమె ఆయన యొక్క ప్రేమలో ఉంటే ఎక్కడ ఉండాలి? ఆమె ఆదివారపు కూటంలో ఉండాలి. కానీ సోయిలేని వాడిలాగా నువ్వు పిచ్చోడిగా తిరుగుతా ఉంటే నీవింకా ఆయన యొక్క ప్రియురాలువి లేదా కాదు అని అది నిరూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. నీవు విధిని నెరవేర్చుటకు ఒక బాలికతో స్నేహించవు, లేదా ఒక బాలునితో స్నేహం చేయవు. నీవు యవ్వనంలో ఉన్నప్పుడు. హల్లెలూయా. చూడండి, అది ప్రేమ కాదు. అటువంటి పరిస్థితిలో నీకు ఆసక్తి ఉండదు. అవతలి వ్యక్తిని చూడవలనని ఆకాంక్షించవు. అది నీకు ఒక విసుగుదల పనిగా ఉండును. అంటే ఎవరైతే దేవుని ప్రేమించారో అప్పుడు వారికి వాక్యం వినడం అనేది ఏ విధంగా ఉంటుంది? విసుగుదలగా ఉంటుంది. కానీ ఎవరైతే క్రీస్తుతో ప్రేమలో ఉంటారో వారు ప్రతి మాట కొరకు వారు మరి ఉద్రేకంతో, ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఒక విసుగుదల పనిగా ఉండును. అవతలి వ్యక్తి నిన్ను చూచుటకు వచ్చినా కానీ నీవు ఆనందించగా మరి ఎంత త్వరగా పోవునా అని చూచెదవు. అంటే ఎప్పుడెప్పుడు ముగిస్తాడా అని నువ్వు చూస్తూ ఉంటావు ప్రేమలో లేనప్పుడు. కానీ మనం ఇప్పుడు క్రీస్తుతో ప్రేమలో మనం ఉన్నాము. అందుకే నీకు కూడా అలాగే అనిపించుచున్నది. ఇంతసేపు ఎందుకు ప్రసంగించున్నాడు, ఇంకెంతసేపట ఆపడా? హల్లెలూయా. అంటే నువ్వు క్రీస్తుతో ప్రేమలో లేవు. ఇదంతా ఏమిటి చూచారా అంటే నువ్వు ప్రేమలో లేవు. ఈ ఉదయకాలము ఆత్మ హెచ్చరికను బట్టి ప్రతి మాటను బట్టి నువ్వు నిజంగా గట్టిగా పట్టుకుని ఉండవలెను. చూడండి, ప్రతి మాటను పట్టుకుని నిలుచుట ఆయన దాని గురించే మీకు చెప్పి ఉండును. అలాగే పట్టుకొని ఉండుడి. దేవుని యొక్క ప్రతి మాట నిత్య జీవమే. ఏ పరిస్థితిలోనైనా కానీ, వింటున్నారు అందరూ? ఏ పరిస్థితిలోనైనా కానీ సంగమునకు వెళ్ళుట ఆనందంగా ఉండును. హల్లెలూయా. కొందరికి పాస్టర్ మాట అంటే అసలు గౌరవమే లేదు. ఎందుకు వస్తారో చర్చికి అర్థం కాదు. మరి ప్రవక్త అన్నాడు, నీవు ఆ వ్యక్తిని గౌరవించకపోయినా అతడు దేవుని యొక్క మనిషి కాబట్టి అతడు చెప్పే మాట గౌరవమని అన్నాడు ఆయన. హల్లెలూయా. మరి నీతో గొడవ పడ్డ వ్యక్తే మరి పోలీసుగా ఉన్నాడు. నువ్వు స్పీడ్గా వస్తున్నావు,
ఇతనికి నాకు పడదు కాబట్టి స్పీడ్గా పోయావనుకో ఏమవుతుంది? నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. నీకు పడినా పడకపోయినా నీవు అతను కలిగి ఉన్న హోదాను బట్టి నీవు అతని గౌరవించి అక్కడ ఆగాల తప్పకుండా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మనము దేవుని యొక్క ఉన్నతమైన ప్రజలము. ఇదిగో మనము దేవుని యొక్క రక్తం చేత కొనబడిన ప్రజలం. దేవుడు మనకు సమృద్ధిగా దీవించాడు. మరి చెప్తూ ఉన్నాను నేను, మరి దేవుడు మిమ్మల్ని బీదవానిగా ఏమి అడుక్కునే వారిగా ఉంచలేదు. కాబట్టి చర్చికి వచ్చేటప్పుడు శుభ్రంగా రండి అని అంటే నా మాటలు లెక్క చేయట్లేరు. ఎక్కడెక్కడో లోకంలో తిరగడానికి మంచి బట్టలు వేసుకుంటున్నారు, కానీ చర్చికి రావడానికి పాత గుడ్డలు వేసుకొని వస్తున్నారు. అంటే వీళ్ళకి ఎంత బయలుపాటు ఉన్నది, ఎంత సేవకుని యొక్క మాట అంటే ఎంత గౌరవం ఉన్నది. గౌరవం లేని వారు ఎన్నడూ పరలోకం రారండి. గుర్తు పెట్టుకురండి ఎప్పుడైనా సరే. హల్లెలూయా. చూడండి, ఈ ఉదయమున ఆత్మహెచ్చరికను బట్టి ప్రతి మాటను నువ్వు నిజంగా గట్టిగా పట్టుకుని ఉండవలను. చూడండి, ప్రతి మాటను పట్టుకుని నిలుచుట ఆయన దాన్ని గూర్చి మీకు చెప్పి ఉండును. అలాగనే పట్టుకొని ఉండండి. దేవుని యొక్క ప్రతి మాట నిత్య జీవమే. ఏ పరిస్థితుల్లో అయినా కానీ సంగమునకు వెళ్ళుట ఆనందముగా ఉండును. అది ఎండైనా చలైనా, ప్రజలు ఏమనుకొనినా, ఇతరులు ఏమనుకొన్నా, ప్రభుని యొక్క మాట వినుట ఆనందంగా ఉండును. బండ నుండి ఊరెడి నిత్యము ఊరెడి నీరు. ఆ బండ నుండి, ఆ బండ ఏంటిది? నీ హృదయమే. అందులో నుంచి ఆ నీరు ఊరుతా ఉంటే అప్పుడు నీకు బుధవారం పరిగెత్తుకొని రావాలనిపిస్తుంది. నిజంగా ఆ యొక్క నీరు ఊరుతా ఉంటే ఎప్పుడెప్పుడు నేను సంఘానికి వెళ్ళాలని అనిపిస్తుంది. కానీ లోపల ఎండిపోయి ఉంటే నువ్వు ఎలాగ రాగలవు? ఎండిపోయి ఉంటే ఆదివారం నువ్వు ఎలాగ రాగలవు? ఒకవేళ వచ్చినా కానీ కళ్ళు తాగిన కోతిలా, కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అంటే నీవు నీ స్వాధీనంలో లేవు. హల్లెలూయా. ఆ యొక్క దయ్యాలు ప్రవీణ్ చెప్పినట్టుగా నేను నా స్వాధీనంలో లేను. వాడు దయ్యాల యొక్క స్వాధీనంలో ఉన్నాడు, కానీ మనం దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాం. ఎందుకనగా మనలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ. మరి దేవుని యొక్క ఆత్మను నేను ఎక్కడ నిలబెడుతుంది? వాక్యం దగ్గర నిలబెడుతుంది, దేవుని యొక్క కార్యాల దగ్గర నిలబెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ జాగ్రత్తగా వింటున్నారా? అనగా నువ్వు ప్రభువుని యొక్క మాట వినుట ఆనందంగా ఉండును. అనగా నువ్వు క్రీస్తుతో ప్రేమలోనున్నావు. చూచారా, నువ్వు సంఘమునకు వెళ్ళుటకు ప్రేమించెదవు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తుతో ప్రేమలో ఉన్నారో వారు సంఘాన్ని వెళ్ళడాన్ని ప్రేమిస్తారు. నిజమేనా? ఆ తర్వాత మనం చూస్తే మరి ఒకసారి మనం చూద్దాం. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుండి ఒకసారి చదవండి. 6 నుండి చదవండి. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి. ఎవరైనా? దేవుడే. ఆయన మరణం లేనివాడాయన, దుఃఖం లేనివాడాయన, ఏ బాధలు లేనివాడాయన. హల్లెలూయా. కానీ మన నిమిత్తం ఆయన మరి ఒక రోగగ్రస్తమైన శరీరంతో వచ్చాడు. ఆయన మన నిమిత్తం ఆయన బాధపడే విధంగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఎంత గొప్ప త్యాగాన్ని కలిగి ఉన్నాడు ఆయన. తన దేవుని యొక్క ప్రజల కొరకు ఆయన తన యొక్క సింహాసనాన్ని పక్కన పెట్టాడు, తన యొక్క దేవదూతల యొక్క ఆరాధన పక్కన పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆయన మనలో ఒకరిగా మారాడు ఆయన. ఎందుకొరకు? ప్రజల కొరకు తన యొక్క సంతోషాన్ని, తన యొక్క సుఖాన్ని, తనకున్న మహిమనంతా ఆయన పక్కన పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. సోదరుడా, ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రతి మానవునికి ప్రభు అయిన యేసుక్రీస్తే మాదిరి అయి ఉన్నాడు. నిజమేనా? పౌలు గారు అందుకే రాస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే పౌలు గారు క్రీస్తులో భాగంగా మారేదానికి, పౌలు గారు లోకంలో భాగంగా మారేదానికి కాదు, డబ్బులో ఒక భాగంగా మారేదానికి కాదు. ఈరోజు వర్తమానంలో ఉండే సేవకులు గడ్డి తింటున్నారు, డబ్బుల కొరకు నానా పాటలు పడుతూ ఉన్నారు. బుద్ధిహీనులారా మారండి. డబ్బు ద్వారా ఏమి రాదు, డబ్బు ద్వారా అగ్నిగుండం వస్తుంది. డబ్బుల కొరకు గడ్డి తినడానికి వర్తమానం ఎందుకు? ఏ సంఘ శాఖలో తగలబెడితే పోయిద్ది. హల్లెలూయా. కాబట్టి వర్తమానంలోనికి వచ్చిన ఆ వర్తమానం తిన్న ఆవు మారింది, కానీ బుద్ధి లేనోడా, సిగ్గు లేనోడా,
ఈ వర్తమానం బోధించడానికి నీకు ఏ మాత్రం అర్హత లేదు. డబ్బు కొరకు పనిచేసే నీవు అసలు పనికిరావు. హల్లెలూయా. దానికంటే నువ్వు పోయి ఆవేమో మారింది, నువ్వు పోయి ఆవు గడ్డి తినడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఆవు మాధుర్యంగా మార్చబడింది. ఆ ఆవు తన కఠినమైన హృదయాన్ని తీసేసుకున్నది, అది మధురంగా మార్చబడి ఉన్నది. కానీ ఇంత గొప్ప వర్తమానంలో ఉండి ఆ యొక్క పెంట కంటే హీనమైన డబ్బు అనే గడ్డిని తింటున్నావు. ఎంత బుద్ధిహీనత అది. హల్లెలూయా. కానీ పౌలు గారు లోకంలో భాగంగా మారేదానికి ఇష్టపడలేదు ఆయన. ఓ పలుకుబడిలో భాగంగా మారేదానికి ఇష్టపడలేదు ఆయన. కానీ క్రీస్తులో భాగంగా మారేదానికి తన జ్ఞానమునంతా ఆయన పెంటగా ఎంచుకున్నాడు. ఆయన తనకున్న పలుకుబడిని పెంటగా ఎంచుకున్నాడు. ఆయన తనకున్న డబ్బును ఆయన విడిచిపెట్టాడు. ఆయన ఏది ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ క్రీస్తులో భాగం అవటమే ప్రాముఖ్యము. అందుకొరకే ధైర్యంతో రాస్తున్నాడు ఆయన. నేను క్రీస్తు నిమిత్తం సమస్తమును పెంటగా ఎంచుకున్నాను. కానీ పౌలు గారు విడిచిపెట్టిన ఆ పెంట వీళ్ళకి తీయగా ఉంది. కొందరు బుద్ధిహీనులు వర్తమానంలో ఇంకా డబ్బు కొరకు గడ్డి తినేవారు ఉన్నారు. వారు మార్చబడాలి. హల్లెలూయా. కానీ పౌలు గారు క్రీస్తులో మారడమే ప్రాముఖ్యం అనుకున్నాడు ఆయన. అందుకొరకే సమస్యను విడిచిపెట్టాడు ఆయన. అదే పౌలు గారు త్యాగం కలిగి ఉన్నాడు. దేని కొరకు? క్రీస్తు కొరకు. అలాగనే నీవు కూడా బుధవారం కొరకు నువ్వు సమస్యని త్యాగం చేయాలి. నీకు పనికి మరలా ఎన్నో పనులు ఉండొచ్చు, వాటన్నిటి నువ్వు నిలపాలి. బుధవారం వస్తుందంటే దాన్ని నువ్వు నిలపాలి. ఆదివారం వస్తుందంటే నిలపాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? మరి ఆయన దేవుడిగా ఉండడానికి ఆయన మరి దాన్ని పక్కన పెట్టేశాడు. ఆయన మానవులలో మానవునిగా మారాడు. ఆయనకు అవసరం, అది అవసరం లేదు. కానీ ఒక ప్రజల కొరకు, ఆ నాశనంలో ఉన్న ప్రజలను రక్షించేదానికి ఆయన తన థియోఫనీ అనే వస్త్రాన్ని పక్కన పెట్టాడు. ఆయన ఆ నశించిపోయే ఆ యొక్క దేహంతో వచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి త్యాగం లేదు అక్కడ. నీ కొరకు ఆయన తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన తన్ను తాను ఆయన త్యాగం చేసుకున్నాడు. ఆయన తన సింహాసనాన్ని త్యాగం చేశాడు. ఆయన తన మహిమను త్యాగం చేశాడు. ఆయన దానికంటే ఉన్నతంగా తన ప్రాణమునే త్యాగం చేశాడు. ఆయన తన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ కొరకే త్యాగం చేశాడు. ఆయన నీ కొరకే ధారపోసాడు. ఆయన సహోదరుడా, పనికి మాలినవాడా, నేను కూడా ఒక పనికి మాలినవాడిని. మనము ఎలాంటి సాకులు చెప్పే పనికి వారిన వారం మనకు సాకులు చెప్పే అవకాశం లేదు. గొర్రెకు ఎలాంటి హక్కులు లేవు. నీ హక్కులని నువ్వు తాకట్టు పెట్టాలి. యేసుక్రీస్తు దగ్గర నిన్ను కొన్నాడు ఆయన. నాకు పని ఉంది రాను అని అంటే నువ్వు అసలు కొనబడ్డావా? నువ్వు అసలు ఆ యొక్క వధువేనా? హల్లెలూయా. నువ్వు నిజంగా గొర్రె పిల్లవైతే గొర్రె పిల్లకు ఎలాంటి హక్కులు లేవు. ఆమె తన సర్వ హక్కులు ఆ యొక్క ప్రియునికి అప్పగించుకొని ఉన్నది. నిజమేనా? మరి ఆ రోజు నిజమైన గొర్రె పిల్ల యేసుక్రీస్తు ఆయన మీదకి పావురం దిగి వచ్చింది. ఆ పావురం ఎటువైపు అయితే నడిపించిందో ఆ వైపే నడిచాడు ఆయన. గొర్రె పిల్ల ప్రతిసారి పావురం చేత నడిపించబడుతుంది. నిజంగా నీ పైన పావురం ఉంటే బుధవారం కూటానికి నడిపించకుండా ఇంటిలోనే కూర్చో, ఫోన్లు నొక్కు, ఆ రోడ్ల మట్టి పిచ్చివాడిగా తిరుగు, ఆవారలాగా తిరుగు, హౌలేగాడిలాగా తిరుగు అని అంటదా పరిశుద్ధ పావురం? నిన్ను నేరుగా బుధవారం కూటమికి నడిపిస్తుంది, నేరుగా ఆదివారం కూటానికి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి సార్, చదవండి. కలిగిన దేవుని స్వరూపం అంటే ఆయనే దేవుడని. ఆయన దేవుడై ఉండి సంఘ శాఖలాగా దేవునికి ఉన్న రూపమే ఆయనకు రూపం ఉన్నదని దాని అర్థం కాదు. వాళ్ళకు ప్రత్యక్షత లేదు. అయితే ఆయన నీకు ప్రత్యక్షతనిచ్చాడు. ఆయన ముసుగు తొలగించబడిన దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. బలవంతుడకు దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ ఉన్న ఏకైక దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. దేవునితో సమానునిగా, అదేనా, కలిగిన వాడై ఉండి నేను ఇలాగనే ఉండాలని అనుకోలేదట ఆయన. కానీ ఇదిగో ఈ నశించిపోయే ప్రజల కొరకు
నన్ను నేను త్యాగం చేసుకోవాలి. అందుకొరకే సోదరి సోదరులారా, ఇప్పటికి ప్రపంచంలో ప్రతి మోకాళ్ళు యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుంటున్నాయి. అందుకొరకు ఆయన ఎంత త్యాగం కలిగి ఉన్నాడో దాన్ని బట్టే తండ్రి అయిన దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనామం ఆ త్యాగమూర్తికి ఇచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యేసుక్రీస్తు చూపించిన ఆ త్యాగమే ఆయనను గొప్పగా ఆకాశ మండలం కంటే అధికముగా హెచ్చించి ఉన్నది. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు, ఆయన భూమి మట్టుకు తగ్గించుకున్నాడు, ఆయన పాపుల పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు ఆయన. అంతగా ఏ సేవకుడు ఏ పనివాడు తగ్గించుకోనంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి తండ్రి అతడిని లేపి ఉన్నతమైన ఆ యొక్క ఆకాశంలో కూర్చోబెట్టాడు ఆయన, ఆ సింహాసనమైన కూర్చోబెట్టాడు ఆయన. సోదరుడు, అందుకొరకే దేవుడు నీకు ఆయన మాదిరిని పెట్టాడు ఆయన. నీవు కూడా క్రీస్తు వలె నిన్ను నువ్వు త్యాగం కలిగి ఉండాలని, నిన్ను నువ్వు తగ్గించుకోవాలని. అందుకే నిన్ను నీవు తగ్గించుకోమన్నాడు ఆయన. ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో అతడు అధికంగా హెచ్చింపబడతాడు. అది యేసుక్రీస్తు దాన్ని చూపించాడు ఆయన. ఆయన నేల మట్టుకు తగ్గించుకొని ఆకాశం మట్టు వరకు ఆయన హెచ్చించుకున్నాడు ఆయన. కానీ సాతానుడు ఆకాశం మట్టుకు హెచ్చించుకొని నేల మట్టుకు పడిపోయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, త్యాగం వెనకాల ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. నీవు పని చేయడం వెనకాల ఎంతో ఆశీర్వాదం ఉన్నది. పని చేయడం ప్రభువా, ఈ ప్రపంచంలో ఎందరో నీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అర్హత లేని నన్ను పిలిచావు. ప్రభువా, నీ పని చేయడం కంటే నాకు గొప్ప భాగ్యం ఉన్నదా అని నువ్వు ఎంతో దీనుడిగా మారి పని చేయాలి తప్ప సణగడానికి అవకాశం లేదు. చేయడం చేత కాకపోతే నేను చేయలేను బ్రదర్ అని చెప్పేసి వెళ్ళిపో, నిన్నెవ్వరు ఏమనరు. కానీ సణిగావా, అది భయంకరమైనది. దేవుడు నామానికి మహిమకరును గాక. చదవండి. పుట్టి ధరించుకొని, ఇప్పుడు ఆయన ఎట్లొచ్చాడు? ఆయన ఒక దేవుడిగా రాలేదు, ఆయన ఒక అధికారిగా రాలేదు, ఆయన ఏదో తన్ను తాను చూపించుకోవడానికి రాలేదు. ఆయన మనలో ఒకరిగా మారాడు, రైతులో రైతుగా మారాడు, పనివారిలో పనివానిగా మారాడు. ఆయన పాపులతో కలిసి తిరిగాడు, పామరులతో కలిసి తిరిగాడు, ఆ వారితో కలిసి ఆ మట్టిలో పడుకున్నాడు. ఆయన ఆ సామాన్యమైన ఆ యొక్క ఉడకని ఆహారం తిన్నాడు ఆయన. హల్లెలూయా. వారిచ్చిన నీళ్ళని తాగాడు ఆయన. అంటే అతనికి తనకు ఏ గుర్తింపు కూడా వద్దనుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు అయితే మనకు అన్ని గుర్తింపులు కావాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చదువుతున్నాం చూడండి. మరియు లేదు, అది దానికంటే ముందు మాట చదవండి. మనుషుల పోలికగా పుట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సేవ చేయించుకోవడానికి రాలేదు ఆయన. కానీ దాసుడు అంటే ఎవరు? సేవ చేసేవాడు. మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ అతడు ఆయన సేవ చేయడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే తన జీవితంలో సేవకునిగానే ఉన్నాడు ఆయన. రోగులను స్వస్థపరిచాడు ఆయన, ఆ యొక్క పాపుల పాదాలు కడిగాడు ఆయన. కాబట్టి అది తగ్గింపును చూపిస్తున్నది. ఈరోజు మనం కూడా అదే విధంగా ఉండాలి. మనము అధికారులం కాదు, మనం సేవకులమై ఉన్నాం. ఈ చిన్నవారికి మనం సేవకులమై ఉన్నాం. ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే మరి దేవుడే ఆ చిన్నవారికి సేవ చేయడానికి తన్ను తాను ఆయన త్యాగం చేసుకొని వస్తే ఈరోజు మనమెంత? హల్లెలూయా. చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని వలె మారి, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను ఆయన ఖాళీ, తనకున్న ఆ యొక్క మహిమనంతా ఆయన ఖాళీ చేసుకున్నాడు. ఆయన కేవలం ఒక మానవుని వలె మారిపోయాడు. ఆయన తన్ను తాను త్యాగం చేసుకున్నాడు ఆయన. మరియు కనబడి మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై, అనగా అదే త్యాగమై ఉన్నది. ఎల్లప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలంటే మరి ఆ యొక్క విధేయత చూపేవాడిగా ఉండాలి. మనము ప్రతిసారి విధేయత కలిగి ఉండాలి తప్ప
నేను చెయ్యను అనే ఆ విసుగుదల నీవు చూపించకూడదు, తిరుగుబాటు నువ్వు చూపించకూడదు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గొర్రె ఎప్పుడైనా కుక్కలాగా పళ్ళు కిలిసదా? ఓ అని చెప్పి కుక్కలు ఇట్లా పళ్ళు చూపిస్తాయి, కానీ గొర్రె మాత్రం ఎప్పుడైనా పడ్డట్టుగా చూసావా? అది గొర్రెక్క స్వభావం అది. కానీ కుక్క నక్క మాత్రం తన స్వభావాన్ని చూపిస్తుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను, అందుచేతను అక్కడే ఉంది. అందుచేతను అతడు త్యాగాన్ని చూపించాడు కాబట్టి, నిజమేనా? ఆ త్యాగము వలన, త్యాగము చేత, అందువలన అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, ఆ భూమి కింద ఉన్న వారిలో గాని. హల్లెలూయా. చూసారా సోదరి సోదరులారా? ఓ త్యాగం వెనకాల ఎంత గొప్ప హెచ్చింపు ఉన్నదో. ఓ యేసుక్రీస్తు తనను తాను త్యాగం చేసుకున్నాడు కాబట్టి ఆయన నామము అన్ని నామముల కంటే పైనామంగా ఉన్నది. దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క ప్రియుడు ఆ విధంగా త్యాగం చేసుకున్నప్పుడే ఆయన ఆకాశానికి హెచ్చింపబడితే, మరి నీవు ఆయన ప్రియురాలివైతే నీవు కూడా అదే త్యాగమును కలిగి ఉండాలి. ఆయన ఏ ప్రజల కొరకైతే త్యాగం చేసుకున్నాడో నీవు కూడా అదే ప్రజల కొరకు త్యాగం కలిగి ఉండాలి. ప్రియుడు ప్రియురాలు ఒక్కటే, వారిద్దరూ వేరు వేరు దేహాలు కాదు కానీ వారు ఒక్కటే అయి ఉన్నారు. హల్లెలూయా. ఆదాము నుంచి తీయబడిందే అవ్వయి ఉన్నది. నిజంగా నువ్వు ఆయన నుంచి తీయబడితే ఆయనలో ఉన్న ఆత్మ అదే త్యాగాన్ని నీకు ఇస్తుంది. మరొక తిరుగుబాటుని ఇవ్వదు, అది మరొక గర్వాన్ని నీకు ఇవ్వదు. అది అదే క్రీస్తులో ఉన్న అదే త్యాగము నువ్వు కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే ఆ త్యాగము చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. నిన్ను నీవు త్యాగం చేసుకుంటావా, లేకపోతే లోకంలో కలిసిపోతావా? హల్లెలూయా. మరి ఆ ఓర్ఫాకును రూతుకు అవకాశం ఇవ్వబడింది. హల్లెలూయా. మరి వారు ఆ యొక్క నయోమితో పాటు ఆ యొక్క బెత్లెహేముకు వెళ్ళాలా వెళ్ళకూడదు అనేది ఒక అవకాశం, ఒక త్యాగం అనేది వారి ముందు పెట్టబడింది. మరి ఆ ఓర్ఫా మరి బలవంతం చేసింది. ఎవరు? నయోమి బలవంతం చేసిందా? కుమార్తెలారా, మీరు నాతో రావడం ఎందుకు? మీరు మరి ఇక్కడే ఉండి పెళ్లి చేసుకోరండి, మీరు సుఖాన్ని కలిగి ఉండండి అనే అవకాశాన్ని ఇచ్చింది. హల్లెలూయా. మీరు నాతో వస్తే మరి మీకు నేను ముసలిదానను, మరి నాకు పిల్లలు పుట్టరు, ఒకవేళ పుట్టినా కానీ ఆలోగా మీరు ముసలోళ్ళు అయిపోతారు, కాబట్టి మీరు మీ సుఖాన్ని ఏ విధంగా త్యాగం చేస్తారు, కాబట్టి ఇక్కడే ఉండమని ఆమె బతిలాడి ఉన్నది. అప్పుడు ఓర్ఫా ఏం చేసిందనంటే, హల్లెలూయా, ఆమె యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నది. ముందుగా ఏడ్చింది. ఏ విషయంలో ఏడ్చింది? నేను నయోమితో పోతే, హల్లెలూయా, నా డాన్సును నేను వదులుకోవాలని ఏడ్చిందట. నేను నా డాన్సును వదులుకోవాలని ఏడ్చిందట. ఆ తర్వాత నా దోస్తులందరూ ఇక్కడే ఉన్నారు, అయ్యో నేను వెళ్ళలేనని ఏడ్చిందట. హల్లెలూయా. ఈరోజు కూడా అంతేనా? నువ్వు క్రీస్తులోనికి రావాలంటే నీ డాన్సును ఆపవలసి ఉన్నది, దాన్ని నువ్వు త్యాగం చేయాలి. నువ్వు క్రీస్తులోనికి రావాలంటే నీ జుట్టు కత్తిరించుటను నువ్వు త్యాగం చేయాలి. నువ్వు క్రీస్తులోనికి రావాలంటే నీ యొక్క మేకప్ని నువ్వు ఆపవలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఓర్ఫా మరి ఏడుస్తూ ఉన్నది, నాకు ఆ నయోమి యొక్క దేశంలో ఇవన్నీ నాకుండవు. మరి ఆ ప్రజలు నిండు వస్త్రాలు ధరిస్తారు, కానీ నాకు ప్యాసర్ అంటే పిచ్చ ప్రేమ, మరి నేను ఎలాగ వదులుకోను? హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి ఏడిచిందే తప్ప నయోమి వెళ్ళిపోతుంది కనబడదని దాని గురించి కాదట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె తనకున్న ఆ యొక్క సుఖభోగాలను ఆమె త్యాగం చేసుకోలేకపోయింది. యూదాలాగా దొంగ ముద్దు పెట్టింది, మరలా తిరిగి అదే లోకంలో కలిసిపోయింది. హల్లెలూయా. కానీ ఆ యొక్క రూత్ వచ్చింది, ఆమె ఏడుస్తూ ఉన్నది,
దేని కొరకు? నయోమి, నేను నీతో రాకపోతే నాకు పాతాళమే పొంచుకొని ఉన్నది, అగ్నిగుండమే పొంచుకొని ఉన్నది. హల్లెలూయా. ఇదిగో నీవు ధరించి, నీ ప్రజలు ఏ బట్టలు ధరిస్తారో ఆ బట్టలు ధరిస్తాను. హల్లెలూయా. ఓ నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఆ త్యాగం కలిగి ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను తీసుకెళ్లి, ఒక అనామకురాలను తీసుకెళ్లి ఒక ధనవంతుని యొక్క భార్యగా మార్చాడు. హల్లెలూయా. త్యాగం లేకుండా ఆమె బోయజు యొక్క భార్యగా మారిందా? మరి నువ్వు త్యాగం లేకుండా పరలోకం, మానవ బోయజు కాదీనా, పరలోకం యొక్క బోయజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి నువ్వు పరలోకం యొక్క బోయజు యొక్క భార్యగా మారాలంటే నువ్వు ఎంత త్యాగం కలిగి ఉండాలి? నీకున్న సమస్యని త్యాగం చేసుకోవాలి. నేను ఒక్క ఆదివారమే వస్తా, పరలోకం పోతానంటే ఎవడిస్తాడరా నీకు పరలోకం? ప్రవక్త చెప్పాడా? బుధవారం నీకు కన్సెషన్ ఏమైనా ఇచ్చాడా? బుధవారం రాకూడదని ఏమైనా అవకాశం ఇచ్చాడా? హల్లెలూయా. నువ్వు తప్పకుండా నీకున్న సమస్యని పక్కన పెట్టాలి. ఆమె తన యొక్క బంధువులను వదులుకున్నది. ఎవరు? ఆ యొక్క రూతు తన దేశాన్ని వదులుకున్నది, తన విగ్రహారాధన వదులుకున్నది, తన యొక్క స్నేహితురాలను వదులుకున్నది. కానీ దేవుని ప్రజలు ఎలాంటి బట్టలు ధరిస్తారో, దేవుని ప్రజలు ఎక్కడుంటారో వారితోనే నేనుంటాను. కానీ కొందరు స్త్రీలు కనిపిస్తారు. ఈ స్త్రీల వల్ల నేనెందుకు ఉండాలి? ఓర్ఫాలు అప్పుడే కాదు సార్, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ ఆత్మ ఇంకా చావలేదు. అది లోకాన్ని ప్రేమించే ఆత్మ ఇంకా ఉన్నది. ఈ ప్రజలే నా ప్రజలు, వారి వేషధారణ నా వేషధారణ, వారు ఉండే స్థలమే నా స్థలము అని నువ్వు భావించి వస్తే, హల్లెలూయా, రేపు ఆ గొప్ప బోయజుకు రూతుగా ఉంటావు. లేనట్లయితే రేపు ఓర్ఫలాగా అగ్నిగుండంలో ఉంటావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి త్యాగమును గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఈ రూతు బోయజుకు భార్యగా మారడానికి గల అర్హతలు ఏమిటి? అవును, నిజంగా ఆమె తన దేశాన్ని వదులుకున్నది, తన బంధువులను వదులుకున్నది, తన యొక్క స్నేహితురాలను వదులుకున్నది, తనకున్న ఆ యొక్క ప్రతి కార్యాన్ని ఆమె వదులుకున్నది, తన పొట్టి బట్టలు వదులుకున్నది, తన లిప్స్టిక్లు వదులుకున్నది, తన పంజాబీ డ్రెస్సులు వదులుకున్నది, తన నైట్ ప్యాంట్లు వదులుకున్నది. అందుకొరకే ఆమె బోయజుకు భార్యగా మారింది. అందుకొరకే ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్, సోదరి, నువ్వు బోయజుకు భార్యగా ఉండాలంటే ఇదిగో నువ్వు పొట్టి బట్టలు ధరించకూడదు, నీవు త్యాగం చేసుకోవాలి. ఊరికి ఆయనకు నోరు ఎక్కువై మాట్లాడా? హల్లెలూయా. రూతులాగా నీవు కూడా కొన్నిటిని త్యాగం చేయవలసి ఉన్నది. ఆ మనుషుడైన ఆ బోయజు యొక్క భార్య, కాబోయే భార్య కొన్నిటిని త్యాగం చేసుకోవాల్సి వస్తే, ఓ ఆ యొక్క పరలోక బోయజు యొక్క భార్యగా ఉండే నీవు కూడా త్యాగం చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి. పాస్టర్లు కూడా ఏమనంటే, ఏం కాదు రేపు అంతే, ఏదో మందలో తోసేద్దాం, ఏముంది? అవును, తోసేస్తావురా. నీకు డబ్బులు ఇస్తే తోసేస్తావు, 10 లక్షలు ఇస్తే పరలోకం ఇస్తాను కూడా అంటావు రేపు. హల్లెలూయా. ఒక ఆయన సంభాషణ విన్నాం, అయ్యగారు మరి నేను బుధవారం ఆదివారం రావట్లేదు, చుట్టా పిడి తాగుతాను. ఏం లేదు, ఒక 2 లక్షలు పట్టకరా, నేను మాట్లాడేస్తా పరలోకంలో. అట్లా తయారయ్యారు ఇప్పుడు. కానీ సహోదరుడా, నీవు త్యాగం లేకుండా నీవు దేవుని నుంచి ఏది పొందలేవు. దేవుని నామానికి మహిమకరును గాక. అందుకొరకే చరిత్రలో ఆమె ఎప్పటికీ నిలబడి ఉన్నది. త్యాగం కలిగిన ఒక రూతు ఆమె జీవితంలో మరి సమస్యను విడిచిపెట్టుకొని ఆ నయోమిని వెంబడించుట, ఆమె నయోమిని హత్తుకున్నది. నన్ను వెళ్ళమని చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడైతే పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను. హల్లెలూయా. అదే ఇశ్రాయేలీయులు ఎక్కడైతే బాప్తిసం పొందారో, నిజమేనా, మనం కూడా అక్కడే బాప్తిసం పొంది ఉన్నాం. కానీ ఈరోజు సంఘ శాఖలు నయోమి ఉన్న చోటు వద్దట, కానీ పరలోకం కావాలట. కానీ రూతు అయితే ఏమన్నది? నువ్వు పాతి పెట్టబడే చోటే నాకు కావాలి, నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను. అది దేన్ని చూపిస్తున్నది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం. ఆ 3000 మంది ఇశ్రాయేలీయులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో ఈ రూతు కూడా అక్కడే పాతి పెట్టబడాలి. నయోమిని హత్తుకొనుట,
ఆమె నయోమిని హత్తుకోలేదు కానీ దేవుణ్ణి హత్తుకున్నది ఆమె. హల్లెలూయా. మనము జీవించాలంటే మన ప్రియుడైన యెహోవాను మనం హత్తుకోవాలి. నువ్వు బుధవారం వస్తున్నావంటే నువ్వు యెహోవాను లేదా నీ ప్రియుడైన యేసుక్రీస్తును హత్తుకొని ఉన్నావని రుజువై ఉన్నది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మనం చూసాం త్యాగం కలిగిన గొప్ప మరి ఒక యథార్థ గాథ మనం చూసాం. అబ్రహామా, ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు. ఆయన సమస్యను చూశాడు, ఆయన తన దేశాన్ని చూశాడు, ఆయన తన పలుకుబడిని చూశాడు, ఆయన తన బంధువర్గాన్ని చూశాడు. అయినా పర్వాలేదు, నా దేవుని కొరకు నా దేశాన్ని నేను విడిచిపెడతాను, నా యొక్క ప్రతి కార్యం నేను విడిచిపెడతాను, నా బంధువులను విడిచిపెడతాను. దేవుడు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. బా, ఎలాంటి గొప్ప త్యాగం అండి. ఏ బంధువులు లేని చోటికి వెళ్ళడం అంటే ఎంత ధైర్యం ఉండాల. అందుకొరకే పిరికి వారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఎంత గుండె ధైర్యం ఉండాలి ఆ ముసలివానికి. హల్లెలూయా. ఒక్కడు ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకొని పోతున్నాడో తెలియదు ఆయనకి, ఎక్కడ ఉండాలో తెలియదు, కానీ ఆ తెలియని మార్గంలో నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి తన బంధువులను త్యాగం చేశాడు, తన డబ్బును త్యాగం చేశాడు, తన ఇళ్లను పొలాలను సమస్తాన్ని వదులుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి త్యాగం వెనకాల అందుకొరకే దేవుడు అబ్రహామును లేపి, అబ్రహామా, ఎవరైనా సరే పరలోకం రావాలంటే ముందుగా నీకు కుమారుడిగా మారాలి. హల్లెలూయా. వాటే సాక్రిఫైస్. నిజమేనా? ఎంత గొప్ప త్యాగం అది. హల్లెలూయా. అజ్ఞాన కాలంలో, ఆ అంధకార యుగంలో దేవుని కొరకు గొప్ప త్యాగం కలిగిన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు. మాకు త్యాగం లేదు, ఏం లేదు సార్, మేము పేదవాళ్ళం ఇట్లాంటి డొంక మాట చెప్పుకుంటే పరలోకం ఏడాయన. హల్లెలూయా. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు ఆయన. కరువులో సారెపాత విధవరాన్ని పోషించిన దేవుడు. నీవు ముందుగా దేవునికి మొదటి స్థానమే. నిన్ను విడవను ఎడబాయను అన్నాడు ఆయన. ఆ మాట ఎత్తి ఎప్పుడైనా ప్రార్థన చేసి ఆ పాసిమహోడా ఎప్పుడు ఫోన్లోనే చావడం తప్ప. దరిద్రులారు ఎప్పటికైనా వాక్యాన్ని నమ్మండి. అలా వధువు తిట్టించుకోదండి. మరి తిట్లకి ఎవరికి పోతాయో వాళ్ళకి పోతాయి. ఒకవేళ నాకు ఫోన్ చేయాలంటే నా నెంబరే నొక్కాల. ఇప్పుడు నేను ఒక నెంబర్ నొక్కి నాది ఎవరికి పోవాలో వాళ్ళకే పోయింది. కానీ మిగతా వాళ్ళు బాధపడకండి. వధువు తిట్టించుకోదు. నిజమైన గాడిదే హే లే అనగానే అది పరిగెడతా ఉంటుంది. కానీ అది కంచెర గాడిదన అటు బాధాల ఇటు బాధాల దాటి తోకపట్టి లేపాలా, లేరా లే, బుధవారం వచ్చింది లే, ఆదివారం వచ్చింది లే. కానీ సహోదరుడు, ఆ నిజమైన గాడిదను హే అంటే చాలా అది పరిగెడుతుంది అన్నాడు ప్రవక్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? మరి ఆ ఊరియాలాగా మనం ఉండాలి. ఆ మోపుగా యుద్ధం జరుగుతూ ఉంటే నీకు ఎట్లా నిద్ర పడుతుంది? ఎలా నువ్వు భార్యతో సుఖంగా ఉండగలుగుతావు? హల్లెలూయా. ఎంత గొప్ప దావీదును ప్రేమించిన వాడు, దేవుడి ప్రజలను ప్రేమించిన వాడు. అతడు అన్యుడే గాని యెహోవా దేవుని ప్రేమించి ఆ యొక్క యూదా మతంలోనికి వచ్చిన వాడు ఆయన. నిజమేనా? మరి ప్రవక్త అన్నాడు, నేను పరలోకం పోయిన తర్వాత నేను యూదాకు ఆ ఊరియాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కొన్ని విషయాలు అడగాలని ఉంది నాకు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప మరి కపటం లేని ప్రేమ కలిగిన వాడు. దేవునికి అలాంటి వారే కావాలి. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడేవారు కాదు. ఊరియా లాంటి యథార్థవంతులు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా అబ్రహాము త్యాగము మరి ఏ విధంగా అతనిని మరి విశ్వాసులకు తండ్రిగా మార్చి ఉన్నది. ఆ యొక్క లాజరు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాం యొక్క రొమ్మునకు. మరి ఎవరి బిడ్డలను వారు ఎత్తుకుంటారా లేదా? ఏ తండ్రి ఆ బిడ్డను ఎత్తుకుంటాడు. అలాగని ఇప్పుడు ఈ లాజరు ఏమయ్యాడు? అబ్రహాముకు కుమారుడయ్యాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, అంత గొప్ప పేరును అబ్రహాముకి ఇచ్చాడు. ఎందువలన? తన బంధువులను వదులుకోవడం ద్వారా, తన యొక్క పొలాలను వదులుకోవడం ద్వారా, తన యొక్క సమస్యను వదులుకోవడం ద్వారా. కాబట్టి సహోదరి,
నీ బంధువులను నువ్వు త్యాగం చేసే దేవుడు నీ కొరకు గొప్ప మహిమను దాచిపెట్టాడు ఆయన. ఆ మహిమను వర్ణించలేం. ఆ రోజు విలియం బ్రెన్హామ్కు ఆ సహోదరులు కౌగిలించుకొని, మా ప్రశస్తమైన సహోదరుడా విలియం బ్రెన్హామ్, ఇదిగో నీ వర్తమానమే మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఎంత గొప్ప అద్భుతమైన స్థలం అది. అక్కడ మనకి ఏ వ్యాధి లేదు, ముసలితరం లేదు. అక్కడ మనం ఏ మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనం నిత్యము యవ్వనంగా ఉంటాం. ఓ ఆ లేగదూడవలే చెంగు చెంగున మనం ఎగురుతాం. హల్లెలూయా. ఆ గొప్ప మహిమ కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఏదో తాత్కాలికమైన దాని కొరకు కాదు. ఆ మార్లిన్ మన్రో ప్రపంచంలోనే పెద్ద అందగత్తే, కానీ ఆమె చనిపోయి పాతాళంలో ఉన్నది. ఆ అందగత్తెకి దేవుడు ఇవ్వలేదు అవకాశం, కానీ సహోదరి ఇదిగో నీకు ఇచ్చాడు ఆయన. దీని కొరకు నీకున్న సమస్యను త్యాగం చేయి. రేపు నీకంటే అందగత్తెలందరూ పాతాళంలో బాధపడుతూ ఉంటే నీవు దేవునితో సంతోషంగా ఉంటావు. అందుకొరకే మనకున్న సమస్యని దేవునికి మనం త్యాగం చేయాలి. అబ్రహాము తనకున్నదంతా త్యాగం చేశాడా? ఆయన విశ్వాసులకి తండ్రిగా మారాడా? సరే, దాన్ని మనం చూద్దాం. ఆ యొక్క రోమపత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం త్వరగా. మరియు సున్నతి లేని వారైనను, సున్నతి లేని వారంటే ఎవరు? మనకు ఏ సున్నతి లేదు. మనము సున్నతి లేకపోయినా కానీ మనం ఎవరం? చదవండి, అదే చదవండి. వారైనను అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. కాబట్టి మనం దేవుని ఏ క్రియలు లేకుండా మనం నమ్ముతున్నాం. దాని ద్వారా మనం అబ్రహాముకు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. నిజమేనా? ఎప్పుడైతే ఆ యొక్క ఎవరు జక్కయ్య తనకున్న పాపపు సొమ్మును విసిరేశాడో ఆ రోజు ఆయన ఏదిగా మారాడు? అబ్రహాము కుమారుడుగా మారాడు. త్యాగం కలిగిన వారి అబ్రహాం యొక్క సంతానము. మేము బుధవారం రాము, అబ్రహాం కుమారులం కుమార్తెలం. ఎవడ్రా నిన్న దయ్యం కూడా నమ్మది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే ఆ జక్కయ్య ఈ డబ్బే ఉండాలి, డబ్బే దేవుడు అనలేదు ఆయన. సమస్త పాపపు లోకాన్ని విసిరేశాడు ఆయన. ఎవరైతే త్యాగం కలిగి ఉంటారో ఇదిగో ఇతడును ఈ రోజు నుంచి అబ్రహాము కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, చదవండి. ఏమైంది సార్? సున్నతి పొందక మునుపు నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఇద్దరికి తండ్రిగా ఉన్నాడు. ఆయన ఇజ్రాయేలులకు యూదులకు తండ్రిగా ఉన్నాడు. తర్వాత అన్యజనులమైన మన కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు. ఆయన ఎందుకొరకు ఆ స్థానానికి హెచ్చింపబడ్డాడు? ఆయన తనకున్నదంతా త్యాగం చేశాడు. చివరిగా 25 సంవత్సరాలు అక్కడే బిక్కుమంటూ ఆ ఎడారిలో గుడారం వేసుకొని కూర్చొని ఉన్నాడు. 25 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల వయసులో లేక కుమారుడు అనుగ్రహించబడితే, అబ్రహామాని ఏకైక కుమారుణ్ణి, నువ్వు అధికంగా ప్రేమించే కుమారుని నాకు బలిగా ఇయ్యి. ఆ కుమారుని కూడా త్యాగం చేశాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుని కుమారుడు అబ్రహాం కుమారుడు అయితే అబ్రహాం చేసిన క్రియలే చేస్తావు అన్నాడు ఆయన. కానీ అబ్రహాం కుమారుడిని చెప్పుకొని క్రియల్లో చూస్తే మాత్రం ఏశావు క్రియలు. హల్లెలూయా. చూడండి, యాకోబు కూడా మంచి కూరను వండుకున్నాడు. ఎవరికి? ఏశావు కొరకు కాదు, తన కొరకే వండుకున్నాడు ఆయన. కానీ ఏశావు దాన్ని అడిగాడు. ఇప్పుడు తనకున్న మంచి కూరను త్యాగం చేయడం ద్వారా అతడు జ్యేష్ఠపు హక్కును పొందుకున్నాడు. యాకోబు కూడా త్యాగాన్ని కలిగి ఉన్నాడు. అవును, ఎన్నికలో ఉన్నవారు త్యాగాన్ని కలిగి ఉంటారు. అందుకే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. త్యాగం కలిగి లేకపోతే నీకు ఎక్కడ ఆశీర్వాదం లేదు.
చూసారా, యూదులకును అన్ని జనులకు ఇప్పుడు అబ్రహామే తండ్రిగా పిలువబడుతున్నాడు. చదవండి చదవండి సార్. గాక మునుపు అడుగుచాడలను బట్టి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందేను. హల్లెలూయా. 13 వరకు చదవండి. ఇప్పుడు లోకానికి వారసుడు ఎవరు చెప్పండి సార్? అబ్రహమా, ఇదిగో నీ కరుణెత్తి చూడు, ఇదిగో తూర్పు నీదే, పడమర నీదే, ఉత్తరం నీదే, దక్షిణం నీదే. ఎందుకంటే నీకున్న కొద్ది వాటిని విడిచిపెట్టుకుని వచ్చావు, నీ దేశాన్ని విడిచిపెట్టుకున్నావు, నీ బంధువర్గాన్ని విడిచిపెట్టుకున్నావు. కానీ నీకు పెద్ద కుటుంబం ఇవ్వబోతున్నా. ఎవరైనా సరే నీకు కుమారుడు అయితేనే పరలోక రాజ్యంలో హక్కుదారులు అవుతారు. ఎంత ఆశీర్వాదం అండి! త్యాగం వెనకాల ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు భూమి యొక్క నిజమైన వారసుడు ఎవరంటే అబ్రహాము. నిజమేనా? అబ్రహాము యొక్క ఆస్తి నీకు రావాలంటే చెప్పండి, అబ్రహాం ఆస్తి నీకు రావాలంటే నీవు కూడా అబ్రహాం కుమారుడిగా మారాలి. మరి అబ్రహాము గొప్ప త్యాగం కలిగి ఉంటే అబ్రహాం వారసుడవైన నీవు అదే త్యాగాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. నీవు ప్రతి కూటానికి రావడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క ప్రతి కార్యాన్ని ప్రేమించడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. వాగ్దానము అబ్రహాంకైనను కలగలేదు కానీ కలిగెను. సరే, అందరూ జాగ్రత్త వింటున్నారా? ఇప్పుడు ఈ యొక్క భూమికి వారసులు ఎవరైతే ఉన్నారో వారందరూ ముందుగా ఎవరికి వారసులు కావాలి? అబ్రహాం యొక్క సంతానంగా మారాలి. నిజంగా మనం అబ్రహాం సంతానం అయితే ఏం చేస్తాం మనం? యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 8:39 చూడండి త్వరగా. మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే, గ్లోరీ, మీరు అబ్రహాం పిల్లలైతే మీరు మీ యొక్క శాస్త్రులకు పరిచయులకు ఎందుకు భయపడతారు? అబ్రహాము తన బంధువులు ఎవరికి భయపడలేదు. ఆయన నా మాట చొప్పున ఆయన బయటికి వచ్చాడు ఆయన. కానీ మీరు నన్ను వెంబడించడానికి మీ మత పెద్దలను విడిచిపెట్టలేకపోతున్నారు. మీరు అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు అబ్రహాం లాగా త్యాగం కలిగి ఉంటారు అని అంటున్నాడు ఆయన. అబ్రహాం క్రియలే చేతురు నన్ను. హల్లెలూయా. మరి వాక్యాన్ని చంపడానికి మనం ప్రయత్నం చేయకూడదు, వాక్యానికి మనం లోబడాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. సరే, తర్వాత నేను ఒక వర్తమానం చదివి ముగిస్తాను. సంఘము దాని స్థితి మరి చివరిగా చదివి ముగిస్తాను. సంఘము దాని స్థితి. నాలుగైదు పేరాలు చదువుతున్నాను. అవతల వైపు నుండి అది ఉన్నది, ప్రపంచం పైనున్న సమస్త మార్గములను దాటి అది ఉన్నది. ఈసారి ఆ లోగిటి ప్రాంతంలో ఇండియన్స్ మరియు ఎస్కిమోలు ఉన్న స్థలమునకు వెళ్ళుచున్నాం. అంటే కెనడా ప్రాంతంలో ఉండే ప్రదేశాలు ఇవి. ఇప్పుడు ఈ కూటంలో కెనడాలోని అన్ని ప్రాంతముల వారు కూడుకొనుచున్నారు. కొందరేమో పడమర తీర ప్రాంతం నుండి వచ్చి ఉన్నారు. అక్కడి నుండి వచ్చుచున్నామని వారు చెప్పారు. మీ ప్రార్థనను నిశ్చయంగా కోరుచున్నాను. దాని ద్వారా దేవుడు మనలను సంధించి మనకు అధికంగా ఆయన మహిమార్థము ఈ గొప్ప కూడికనిచ్చుచున్నాడు. నేను కెనడా దేశమునకు వచ్చి 4-5 సంవత్సరాలు వగుచున్నది. అక్కడ నిజంగా కొందరు రాజరిక స్నేహితులు ఉన్నారు. వారు చాలా మంచి ప్రజలు. హల్లెలూయా. మరియు వారు సంగమునకు వెళ్ళుటలో చాలా భక్తిగా ఉందురు.
ఎందుకు మంచి ప్రజలు సంఘానికి వెళ్ళడంలో చాలా భక్తిగా ఉందరు. ఎంత చలిగా ఉన్నను లెక్క చేయరు. చలి కోటులు కప్పుకొని గుర్రపు బళ్ళలో కూర్చొని 30 మైళ్ళ దూరం ఆ గుర్రములపై స్వారీ చేయించు సంగమునకు వచ్చేదారు. వారు ఆ మంచు దిబ్బలలో నడిచి వచ్చేదారు. వృద్ధులు ఎవరును అలా కలిసి వచ్చేదారు. వారు ఐక్యంగా కలిసి ఉందరు. సంఘం ఎల్లప్పుడు ఎట్లా ఉండాలి? ఐక్యంగా కలిసి ఉండాలి. ఒక కుటుంబం ఇంకొక కుటుంబమును కలుపుకొని ఒకటిగా కలిసి నడిచి అలాగ వెళ్ళుదురు. ఆ విధంగా వారు త్యాగం చేయటం ద్వారా దేనిని వారు చలిని లెక్క చేయకుండా, హల్లెలూయా, వర్షాన్ని లెక్క చేయకుండా మరి త్యాగం చేయటం ద్వారా ఆరాధన నుండి వెళ్ళినప్పుడు అంత అధికంగా ఆశీర్వాదం పొందుదురు. ఆ సారెపాతి విధురాలు తనకున్న కొద్దిది ఇవ్వడం ద్వారా ఆమె అంత అధికంగా ఆశీర్వాదం పొందుకున్నది. త్యాగము లేనప్పుడు ఆరాధన అనున్నది అధికంగా ఉండదు. మిమ్మల్ని మీరు తగ్గించుకొని వింటున్నారా? త్యాగం అనగా ఏంటిది? తగ్గించుకొనుట, నీకున్న పనులను పక్కన పెట్టుట. బుధవారం కూటానికి వెళ్ళాలా లేకపోతే సంతలో గాలిగా తిరగాలా అనేది నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నీకున్న పనులను పక్కన పెట్టడమే నిన్ను నీవు తగ్గించుకొనుట. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీకు బాధ కలిగినప్పటికీ, ఏంటిదట? బాధ కలిగినప్పటికీ, హల్లెలూయా, కొన్ని కార్యములను పక్కకు ఉంచి మీ పనులను ఆపవలసి ఉన్నది. బుధవారం కూటం కొరకు మన పనులను మనం ఆపవలసి ఉన్నది. ఆదివారపు కూటముల కొరకు మనం ఆపవలసి ఉన్నది. ఆ విధంగా ఆలయమునకు వెళ్ళి మీరు ఆయనను ప్రేమించుచున్నారని దేవునికి చూపవలసి ఉన్నది. బుధవారం రావడం అంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? పాస్టర్ని కాదట, దేవుని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి చూపవలసి ఉన్నది. ఆలయమునకు వెళ్ళుటకు త్యాగం చేసుకునవలేను. ఆలయానికి వెళ్ళడానికి త్యాగం చేసుకునవలేను. అప్పుడే నీవు దాని నుండి కొంత మేలును పొందగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ మీ జీవితంలో దీనిని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. సరే, ఇంకా చాలా వర్తమానాలు ఉన్నాయి. టైం అయిపోయింది. ఫిలదెల్ఫియా సంఘ కాలంలో మరి 8వ పేర మహా ఆపద కలిగిన కాలం మధ్యలో యేసు వచ్చును. ఆయన రాకతో వచ్చడ ఒక పునరుద్ధానముండును. చాలా మంది ధూళిలో నుండి బయటకు వచ్చి సజీవుడైన వారితో కూడా పైకి వెళ్ళెదరు. ఈ సజీవులు ఎవరనగా ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నవారు. బుధవారం కూటానికి వస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నావు. నిజమేనా? హల్లెలూయా. నువ్వు ప్రతి ఆదివారం వస్తున్నావంటే ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నావు. అచ్చట ఒక సజీవులైన వారితో కూడా పైకి వెళ్ళెదరు. ఈ సజీవులు ఎవరనగా ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నారు. వీరికి కిరీటములు ఇవ్వబడును. ఎవరైతే రాక కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కిరీటాలు ఇవ్వబడును. ఎందువలన? వారు దేవుని కుమారులు, వారు ఆయనతో రాజులు. హల్లెలూయా. నిజమేనా? ఆ యాత్రికులు ఎక్కడి నుంచి వస్తున్నారు? తూర్పు నుంచి, పడమర, ఉత్తరం, దక్షిణం నుంచి వస్తున్నారు. వారు ఏం భుజించడానికి? వాక్యాన్ని భుజించడానికి. హల్లెలూయా. మన యొక్క రాజు, పరలోకపు రాజు, మన ప్రియుడైన యేసుక్రీస్తు, ఆయన వాక్యమై ఉన్నాడు. వారు ఆయనతో రాజులు, వారు ఆయనతో పరిపాలన చేయుదురు. కిరీటం దానినే చూపించుచున్నది. కిరీటం అనగా నీవు పరిపాలన చేయువాడవు. మరి కిరీటం ఉన్నదంటే నువ్వు పరిపాలన చేయాలి. మనము మన ప్రియునితో 1000 ఏళ్ళు ఈ భూమి పైన పరిపాలన చేస్తాం. రాజుగా మనం ఉంటాం. హల్లెలూయా. మనం బతకడం ఎంత? 50-60 సంవత్సరాలే కష్టం. కానీ 1000 ఏళ్ళు మనం రాజులుగా ఉండబోతున్నాం. ఆ తర్వాత మనం నిత్యము, మనకు ఆది అంతం లేని ఆ నిత్య జీవాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. హల్లెలూయా. ఆయనతో రాజులు, వారు ఆయనతో పరిపాలన చేయుదురు. కిరీటం దానిని చూపించున్నది. మహారాజుతో ఏలుబడి చేయుట, పరిపాలన చేయుట. ఈ భూమి మీద ఆయనతో పాటు శ్రమపడు వారందరూ ఆయన ఎట్లయితే తన్ను తాను త్యాగం చేసుకున్నాడో,
ఆ విధంగా త్యాగం చేసుకునేవారు అలాగే ఉందురు, శ్రమపడు వారందరూ అలాగే ఉందురు. ఇది వారికి ఇచ్చిన వాగ్దానం. వారందరూ ఓర్పుతో సహించిరి. ఓర్పు అలాగా వెళ్ళిపోయిరి కాదు, ఓర్పుతో సహించిరి. న్యాయవంతుడకు న్యాయాధిపతియకు దేవుడు వారికి బహుమానం ఇచ్చునని. ఓ బడా మంచి నమ్మకమైన దాసుడా, ఇదిగో నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావు. హల్లెలూయా. ఆ మాట వినడం ఎంత గొప్ప ధన్యత. అది బడా మంచి నా నమ్మకమైన కుమారుడు అని చెప్పడం, ఆ మాట వినడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదండి. సహోదరి, దేవుడు నీ భుజాలపైన చేతులేసి అందరి ముందు నేను ఒప్పుకుంటాడు ఆయన. బడా మంచి నా నమ్మకమైన కుమార్తె, ఇదిగో ఈ యొక్క మేకప్ యుగంలో నువ్వు మేకప్ వేసుకోకుండా ఉన్నావు. ఇదిగో ఈ జుట్టు కత్తిరించే ఈ కాలంలో జుట్టు కత్తిరించుకోకుండా ఉన్నావు. ఇదిగో నీకు ఇవ్వడిన వర్తమానంతో నిలబడ్డావు. రా నా కుమార్తె, ఇదిగో పరలోకం నీదే. హల్లెలూయా. నిజమేనా? అది ఉన్నదా? ఆ దృశ్యం మీరు చూడగలుగుతున్నారా? అది నువ్వు త్యాగం చేసుకోవాలి. అప్పుడే ఆయన నీకు ఆ యొక్క రాజ్యాన్ని ఇస్తాడు. వారు ఆయన కొరకు సమస్తమును త్యాగం చేసిరి, ఆయనకు సమస్తమును అప్పగించిరి. ఆ యొక్క సంసోన్ లాగా ఏమిచ్చాడు? బలాన్ని దేవునికి ఇచ్చి హృదయాన్నేమో దెలీలాకు. అట్లా కాదట, సమస్తమును వారు ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చిరి. సమస్తమును అప్పగించిరి. ఆయన సింహాసనంలో వారిని కూర్చుండబెట్టుకొనును. నేను జయించి నా తండ్రి యొక్క సింహాసనంలో కూర్చుండున్న ప్రకారం జయించు వారిని నా సింహాసనంలో కూర్చుండనిచ్చేదను. జయించడం అంటే త్యాగం చేయడమే. జయించడం అంటే ఏదో కత్తులు పట్టుకొని, ఆయన ఏ యుద్ధాలు చేయలే, నీకు ఆయన ఏ కత్తులు ఇవ్వలేదు ఆయన. అయితే నిన్ను నువ్వు ఖాళీ చేసుకొనుంటా, నిన్ను నువ్వు త్యాగం చేసుకొనుంటా, అదే జయించుటై ఉన్నది. హల్లెలూయా. సమస్తమును త్యాగం చేసిరి, ఆయన సమస్తమును అప్పగించిరి. ఆయన సింహాసనంలో వారిని కూర్చుండబెట్టుకొనును. ఆయన యొక్క మహిమగల రాజ్యమును వారితో పంచుకొనును. హల్లెలూయా. దేవుడు మరి నిశ్చయంగా ఆ త్యాగం కలిగిన వారిని తన సింహాసనంలో కూర్చోబెడతాడు ఆయన. నిజంగా మనం త్యాగం కలిగి ఉందాం. ఈ రోజు నుంచి అయినా మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పిద్దాం. హల్లెలూయా. మరి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మరి త్యాగం కలిగి ఉండాలని ఈరోజు తీర్మానం చేసుకుని పోతున్న వారికి దేవుడు తన యొక్క సకల ఆశీర్వాదాలు వారిపైన ఉంచును గాక. దయచేసి అందరూ లేచి నిలబడి మరి సమయంలో మన శిరములోంచి మనం దేవునికి సమర్పించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సోదరి సోదరుడా, ఇదిగో ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నిన్ను అన్ని పక్కల ఇదిగో ఆయన ఆవరించి